హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను అన్ని జబ్బులకు నయం చేసేలా ఒక హోమ్ రెమెడీని చూపించబోతున్నానండి. ఈ ఆకు ఎంతమందికి తెలుసండి? దీనిని తెలుగులో అయితే మిరప గాండ్రాకు చెట్టు అంటారండి. అలాగే దీనిని శాస్త్రీయ నామం వచ్చి టొడాలియా ఆసియాటికా అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారండి. ఈ ఆకు అయితే సిటీలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చును కానీ, అటవీ ప్రాంతంలో నివసించే వాళ్ళకు, అలాగే పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్‌ని పక్కన పెట్టేసి ఆయుర్వేదిక మెడిసిన్‌గా దీనిని యూజ్ చేస్తారండి. మలేరియా వచ్చినా సహా ఈ ఆకుతోనే అన్ని రెమెడీలు చేసుకొని బాగు చేసుకుంటారండి. దగ్గు మరియు ఇన్ఫెక్షన్‌ల కోసం దీనిని ఉపయోగిస్తారండి. ఇవి పొదల్లాగా పెరుగుతూ ఉంటాయండి. అలాగే వీటి పళ్ళు బెర్రీ ఆరెంజ్ కలర్‌లో ఉంటాయండి. ఈ పళ్ళు కూడా కొద్దిగా వగరు, చేదు, తీపి అన్నీ కలిసి ఉంటాయండి ఈ పండ్లు అయితే. ఈ చెట్టయితే పొదలాగా పెరుగుతూ ఉంటుందండి. వాటర్ ఎక్కువగా ప్రవహించే కాలువల దగ్గర, అలాగే అటవీ ప్రాంతంలో మాత్రమే దొరుకుతుందండి ఇది. దీని ఆకుల వెనకాల కూడా ముల్లులైతే ఉంటుందండి. దగ్గు, జలుబు, నార్మల్ ఫీవరే కాకుండా ఆస్తమా ఉన్న వాళ్ళకు ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేయకుండా విలేజెస్‌లో వీటిని ఎప్పటికప్పుడు తీసుకొని వచ్చి యూజ్ చేస్తూ ఉంటారండి. గొంతు నొప్పి, అలాగే బాడీ పెయిన్స్ హెవీగా ఉన్నప్పుడు ఈ ఆకును తీసుకొనొచ్చి ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి, ఈ ఆకు మునిగేంత వరకు వాటర్ వేసి ఒక 1 అవర్ అయితే బాగా మరగనివ్వాలండి. ఈ రసం మొత్తం కూడా వాటర్‌లో దిగి మంచి ఆవిరి అయితే రావాలండి. అప్పటి వరకు బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక రాయి తీసుకొని, ఇటుక రాయి అంటారు కదండీ! ఆ ఇటుక రాయిని ఎర్రగా కాల్చాలండి. ఎర్రగా వచ్చేంత వరకు బాగా కాల్చి వాటర్‌లో వేసేసి స్టీమ్ పట్టాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే నేను ఎందుకోసం చూపిస్తున్నానండి, మలేరియా ఫీవర్ అయితే వచ్చిందండి మా ఇంట్లో ఒకరికి. వాళ్ళ కోసం నేను ఈ రెమెడీ చేస్తున్నానండి. మా చిన్నప్పుడైతే ఎక్కువగా మాకు ఇలాగే చేసేవాళ్ళండి ఇంట్లో. మా నాన్నగారు ఇప్పుడు కూడా దీనిని ఫాలో చేస్తూ ఉంటారండి. ఇలా బాగా ఇటుక రాయి కూడా బాగా కాల్చిన తర్వాత, ఇలా స్టీమ్ పట్టడానికి ఈజీగా ఉండేలాగా ఒక స్టూల్ వేసేసి, ఇలా ఒక బెడ్‌షీట్ ఒకటి క్లోజ్ చేసి పెట్టుకొని, మనం బాగా కాల్చిన రాయిని ఇందులో వేసేసుకొని, ఫుల్ కవర్ చేసుకొని, ఈ స్టీమ్ అనేది బయట పోకుండా ఇలా మొత్తాన్ని కూడా స్టీమ్ పట్టించుకోవాలండి. బాడీలో ఎక్కువగా కొలెస్ట్రాల్ పెరిగిపోయిన ఎక్కువ మంది ఎంత పని చేసినా కూడా చెమట పట్టదు కదండీ! అలాంటి వాళ్ళు కూడా ఇలా స్టీమ్ పడితే మాత్రం తొందరగా రిలీఫ్ అవుతుందండి. నేను చెప్పిన లక్షణాలతో మీరెవరైనా బాధపడుతుంటే ఈ ఆకు దొరికితే మాత్రం ఎవ్వరైనా సరే వదిలిపెట్టకుండా దీనిని యూజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయినట్లయితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.